వాళ్ళు తీయాలి దుక్కుపోయారు అక్కడే మొత్తం వాళ్ళ చిన్న చిన్న బ్యాగ్స్ రాత్రి सुल्तान बाजार इंस्पेक्टर सुल्तान बाजार एंड DI सुल्तान बाजार वाला DSI मोटम क्राइम टीम కలిసి చేశారు దే హావ్ వర్క్ వెరీ హార్డ్ టు డిటెక్ట్ దిస్ కేస్ అండ్ విదిన్ 15-20 ఖచ్చితంగా ఏం బాబు ఇప్పుడు వచ్చినా అవు బాబు But 263 of 48 सुल्तान बाजार PS లో ఉన్నారు ఒక లక్కీపూర్ నుండి ఉన్నారు ఈ అందరూ సెక్యూరిటీ గార్డ్స్ పర్సనల్ ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్లో పని చేస్తున్నారు 3 మెంబర్స్ ఇంతకుముందు సుల్తాన్ బాజార్ బిల్డింగ్ మీద పని చేశారు ఒక ఐనాక్స్ థియేటర్లో కూడా పని చేస్తున్నారు గత రోజు వరకు వాళ్ళు రోడ్లో ఉన్నారు బట్ మిగతా 3 వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ నుండి తీయడం జరిగింది ఒకకి 4-5 డేస్ ముందు తీయడం జరిగింది దొంగతనం 4-5 డేస్ ముందు ఇంకాకి 3-4 మంత్స్ బ్యాక్ ముందు తీయడం జరిగింది ఇది 4-5 డేస్ ముందు తీసిన తర్వాత వాళ్ళకి కొద్దిగా మైండ్లో ఇది దొంగతనం చేయడానికి ఐడియా వచ్చింది వాళ్ళు అందరూ 5 మెంబర్స్ ఒకే రూమ్లో ఉంటున్నారు అస్సాం కాబట్టి ప్లానింగ్లో వచ్చారు మనం దొంగతనం చేసి అస్సాంకి వెళ్ళిపోదాం అక్కడ కొన్ని చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇది కోపం ఉంది ఇది తక్కువ సాలరీ ఉంది కొద్దిగా ఇది చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది అస్సాంకి పోలీసు రాదు ప్లానింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి మొత్తం ఐడియా ఒక వ్యక్తి దీని నుండి అదే ఎలక్ట్రానిక్ జోన్ అంతే మొత్తం ఈ జోన్ చెప్పారా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఎలా ఎంట్రీ ఉంది ఎలా ఎగ్జిట్ ఉంది ఎలా ఎగ్జిట్ ఉంది ఎలా ఎంట్రీ ఉంది ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు 5 మెంబర్స్ 2 మెంబర్స్కి వాచ్ డ్యూటీ పెట్టారు వాచ్ డ్యూటీ అంటే సెలర్ దగ్గర పెట్టారు అక్కడ సెక్యూరిటీ గార్డు అదే బిల్డింగ్కి 3 విధంగా సెక్యూరిటీ ఉంది ఒక ఎంట్రీ ఎగ్జిట్కి కింద ఉంటుంది ఒక బిల్డింగ్స్కి స్టియర్ కేస్ చూస్తాం ఎందుకంటే లోపలికి బంద్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ లోపలికి పోదు స్టియర్స్ వాచ్ చేస్తారు వాళ్ళు 3 ఫ్లోర్స్ ఇంకా ఐనాక్స్ థియేటర్కి బంద్ అండ్ సెక్యూరిటీ ఇది ఇద్దరు వ్యక్తి సెలర్లో వాచ్ చేస్తున్నారు 3 వ్యక్తి ఏం చేశారు వాళ్ళు సెలర్ నుండి స్టియర్ కేసుతో 3rd ఫ్లోర్కి పోయారు టాప్ మోస్ట్ 3rd ఫ్లోర్ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అట్లా ఇది తీశారు కదా ఇది ఉంటుంది కదా పెట్టడానికి లాక్ పెట్టడానికి అదే తీసి లోపల పోయి వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి తెలుసు సీసీటీవీ కెమెరా మొత్తం ఉంది లోపలికి వాళ్ళు కేబుల్ వైర్ కంప్యూటర్ నుండి తీశారు మెయిన్ వైర్ తీసిన తర్వాత వాళ్ళకి బాగా అంత సాటిస్ఫై అయ్యారు ఏం రికార్డింగ్ లేదు దాని తర్వాత అదే ఫ్లోర్లో చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి కదా ట్రాలీస్ ఉన్నాయి పెద్ద స్కై బ్యాగ్స్ ఉంది ఇది బ్యాగ్స్ ఉంది అదే బ్యాగ్స్ కూడా వాళ్ళు ముందు తెలుసు తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇది పట్టుకొని వాళ్ళు మొత్తం ఐటమ్ దాదాపు 1.5 అవర్ 2 అవర్ మధ్యలో అదే మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇది మనకి అదే రాయదుర్గం నుండి అయింది అక్కడ కూడా వాళ్ళ ఒక ఠికానా ఉంది అక్కడ ఒక రూమ్ ఉంది అక్కడ నుంచి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఐడి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దీనికి మన డైరెక్ట్ మానిటరింగ్ అడిషనల్ డీసీపీ చంద్రశేఖర్ గారు చేస్తున్నారు దీనికి ఏసీపీ సుల్తాన్ బాజార్ గారు పర్సనల్గా రాత్రి మొత్తంకి అది డే టైం 3-4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది 1 టీమ్స్ to access the CCTV footage, 1 team to locate the ASBIS personnel, ekkada ASBIS personnel untaru, 1 team to interview all the security guards from global security company evarana istunnaru
ఇది 3 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత మనకు కొన్ని క్లూ వచ్చింది. అదే క్లూతో అందరు పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రొఫెషనల్ ఆఫీసర్ కాదు, వాళ్ళు ఇంతకుముందు అది చేసి ఒక అక్కడ బిజినెస్ చేద్దాం, ఒక ఇంటి దుకాణం జస్ట్ దొంగతన మార్కెట్లో ఎక్స్పోజ్ చేసి డబ్బు వచ్చి మన అక్కడ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి. అట్లా మళ్ళీ రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అదే ఇన్ఫర్మేషన్లో ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. మళ్ళీ మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎవరైనా ఇంకా ఉంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో ఎన్ని విషయాలు వస్తే విల్ కంటిన్యూ విత్ ద ఇన్వెస్టిగేషన్. దీనికి చెప్పడానికి విషయం ఏముంది, కొన్ని ల్యాప్సెస్ కూడా ఉంది. పబ్లిక్ బెనిఫిట్ కోసం ఇది నేను చెప్తున్నాను. సెక్యూరిటీ పర్సనల్ వర్ నాట్ అలర్ట్. ఒక అడిగిన తర్వాత కూడా వాళ్ళ తీయడానికి వ్యక్తికి మళ్ళీ వచ్చా కూడా కొన్ని డౌట్స్ చేయాలి కదా. నెంబర్ 1. సెకండ్, లోపలికి సెక్యూరిటీ సందర్భంగా కేవలం స్టేట్స్కి వాచ్ చేస్తారు. ఈ స్టేట్స్ వాచ్ చేసిన తర్వాత లోపల కూడా చూసుకోవాలి కదా. గ్లాస్ ప్యానెల్ నుండి లోపల ఏం నడుస్తుంది. ఇది అనుకోండి రూమ్ ఉంది, రూమ్కి ఎక్కడ గ్లాస్ ప్యానెల్ ఉంది, కేవలం స్టేట్స్తో వచ్చి మీరు పోతున్నావు. లోపల కూడా చూసుకున్నారు కదా, ఎవరైనా ఉన్నారా లేదా, నడుస్తుందా లేదా. సెకండ్ అదే. థర్డ్, మన దీంట్లో నేను లాప్సెస్ ఏముంది, వాళ్ళు ఆల్ ఫ్లోర్ది సీసీటీవీ కెమెరా ఉంది. అదేకి మొత్తం కలిసి ఒక కింద ప్యానెల్ చేస్తే, పెద్ద కంప్యూటర్లో 4-5 స్క్రీన్ చేస్తే అక్కడే కూర్చుని వాచ్ చేయవచ్చు కదా. ఇది కొన్ని సజెషన్స్ మన తరఫు వాళ్ళకి ఉంది. అదే సెట్ చేయడానికి చెప్పాము, అదే చేస్తాము. దీస్ ఆర్ ద టోటల్ విషయం.